మనం కెమెరా లేనప్పుడు కెమెరా ముందు ఎలా మాట్లాడాలి అనేది మనకు మంచి మంచి ఐడియాలు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రాక్టికల్స్ చేస్తూ ఉంటాం కెమెరా లేనప్పుడు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు అలా ఐడియాలు వస్తుంటాయి, ప్రాక్టికల్ చేస్తూ ఉంటాం. కానీ కెమెరా ముందుకు వెళ్ళగానే అవన్నీ పోతాయి. ఎందుకంటే అదొక ఫాంటసీ అనమాట. ఓకే, అదొక మూడ్, అదొక ట్రాన్స్. అందులో ఉండి రకరకాలుగా రిహార్సల్ చేస్తుంటాం. కానీ కెమెరా ముందుకు రాగానే ఆ ట్రాన్సు, ఆ మూడు అనేది, ఆ ఊహ అనేది మర్చిపోతూ ఉంటాం, మిస్ అయిపోతాం. కాబట్టి వాస్తవంలోకి వస్తాం. కాబట్టి వాస్తవంలో ఏది చెప్పలేము మనం కెమెరా ఉంది. కాబట్టి మీరు వాస్తవంలో ఉన్నా కూడా మీరు ఒక ఫాంటసీలోకి వెళ్ళండి, ఒక మూడ్లోకి వెళ్ళండి, ఒక ట్రాన్స్లోకి వెళ్ళండి. ఆ ట్రాన్స్లోనే ఉండి చేయండి. అప్పుడు మాత్రమే చేస్తారు. ఆ ట్రాన్స్లో ఉండి పేరుకే ఇక్కడ ఉంటారు, కానీ మీరు మీ మనసు అంతా ట్రాన్స్లో ఉంటుంది. పేరుకే మీ బాడీ వాస్తవంలో ఉంటుంది. మీరు మీ మనసు అనేది ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఒక ఊహలోకి వెళ్ళిపోయి ఒక మరో మూడ్లో వ్యవహరిస్తూ ఉంటుంది అనమాట. అందులో ఉండి మాట్లాడితే చక్కగా మాట్లాడగలుగుతారు. వాస్తవాన్ని మర్చిపోయి, ఈ ప్రపంచాన్ని మర్చిపోయి మరో ఊహలో నిమగ్నమై ఉంటే ఎలా ఉంటారో అలా ఆ ట్రాన్స్లో ఉండి చెప్పాలి. అలా చెప్తేనే చక్కగా చెప్పగలుగుతారు. మంచి మంచి ఐడియాలు వస్తాయి, మంచిగా బిహేవింగ్ చేయగలుగుతారు, చక్కగా మాట్లాడగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. అయితే కెమెరా ముందు ఒక మూడ్లోకి వెళ్ళాలి, ఒక ట్రాన్స్లోకి నిమగ్నం అయిపోవాలి, ఒక ఊహలో నిమగ్నం అయిపోవాలి. వాస్తవంలో ఉన్న మరో మూడ్లో, మరో ప్రపంచంలో ఉంటూ ఆ విధంగా ఆలోచిస్తూ అందులో ఉండి ఆ భ్రమతోనే మాట్లాడాలి, ఆ అనుభవంతో మాట్లాడాలి. ఈ వాస్తవం అనే అనుభవంతో మాట్లాడదు అనమాట. అలా మాట్లాడితేనే కెమెరా ముందు మాట్లాడగలుగుతారు. అది ఎలా అంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం సినిమా చూస్తున్నాం, సినిమాలో రకరకాల సన్నివేశాలు వస్తూ ఉంటాయి కదా. రొమాంటిక్ సన్నివేశాలు కావచ్చు, కామెడీ కావచ్చు, ఒక మంచి పాట, సాంగ్, కాశ్మీరు, ఇవన్నీ అందమైన ప్రదేశాలు కావచ్చు. ఆ కథలో నిమగ్నం అయిపోతాం కదా. అంటే ఆ కథను చూస్తూ ఆ మూడ్లోకి వెళ్ళిపోతాం, ఆ ఊహలోకి వెళ్ళిపోతాం, ఆ ట్రాన్స్లో బతుకుతూ ఉంటాం కదా. అయితే సినిమా హాల్ పక్కన రోడ్డు మీద ఉండేవాళ్ళు, వస్తువులు అమ్ముకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు, దుకాణాల వాళ్ళు, వాళ్ళ ట్రాన్స్ వేరే ఉంటుంది, వాళ్ళ మూడు వేరే ఉంటుంది కదా. అయితే ఆ వాస్తవంలో ఉంటూనే ఈ సినిమా ప్రపంచంలో మనం నిమగ్నం అయితే ఎలా ఉంటుందో అలా కెమెరా ముందు వాస్తవంలో ఉంటూనే ఈ సినిమా మూడ్ ఎలా అవుతుందో అలా మీరు కెమెరా ముందు మీ కంటెంట్ గురించి మాట్లాడుతూ ఉండాలి. కంటెంట్కి సంబంధించిన మూడ్లోకి, ఒక ఊహలోకి, ఒక ట్రాన్స్లోకి వెళ్ళి మరో ప్రపంచంలో అనుభవంతో మాట్లాడాలన్నమాట. అప్పుడే చక్కగా మాట్లాడగలుగుతారు. అంటే ట్రాన్స్లోకి వెళ్ళాలని చెప్పాను, మనం ఒక మూడ్లోకి వెళ్ళాలి, ఒక మనదైన ఊహలోకి వెళ్ళాలని చెప్పాను కదా. ఉదాహరణకు మనం కొన్ని పాటలు పాడుతూ ఉంటాం కదా, ముఖ్యంగా సింగర్స్ మంచిగా పాటలు ఏంటంటే ఒక ట్రాన్స్లోకి వెళ్తారు. నేను చెప్పే ఈ మూడ్లోకి, ఒక ఊహలోకి, ఒక ట్రాన్స్లోకి వెళ్ళి అందులో లీనమై పాడుతుంటారు. వాస్తవంలో ఉన్నా కూడా ఈ వాస్తవాన్ని మర్చిపోయి మరో దాంట్లో లీనమైపోతేనే ఆ పాటను అలాగే పాడుతూ ఉంటారు. అలాగే మనం మన ఫ్రెండ్తో కానీ, మన ఒక గర్ల్ ఫ్రెండ్ అనుకో, నీ లవర్ ఉన్నది, ఆమెతో కానీ, మన ఫ్రెండ్తో కానీ సీరియస్గా ఒక విషయంలో లీనమైపోయి మాట్లాడుకుంటాం కదా. మనం డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం కదా, అట్లయింది అట్టర్ బాయ్, ఇట్లయింది అట్టర్ బాయ్ అని మాట్లాడుకుంటాం కదా. అది కూడా ఒక ట్రాన్సే, ఇది కూడా ఒక ఊహ, ఒక ప్రపంచం. అంటే వాస్తవంలో ఉంటూనే మరో ప్రపంచంలోకి వెళ్తాం, మరో ఊహలోకి, మరో ట్రాన్స్లోకి వెళ్ళి అందులో నిమగ్నమే చెప్తుంటాం. ఇలా నిమగ్నమే చెప్పండి. వాస్తవంలో కెమెరా ముందు ఉన్న మీరు మరో ప్రపంచంలో, మరో ట్రాన్స్లోకి వెళ్ళి, మరో ఊహలోకి వెళ్ళి అందులో అనుభవిస్తూ ఆ అనుభవంతో, ఆ ఊహతో అందులో లీనమై మాట్లాడాలి. పేరుకే ఇక్కడ రికార్డ్ అవుతుంది, పేరుకే ఇక్కడ మీరు కెమెరాలో మీ వీడియో పడుతుంది, మీ ఆడియో పడుతుంది, కానీ మీరు మాట్లాడుతున్నది మరో ప్రపంచంలో అనమాట, మరో ఊహలో, మానసికంగా మరో ఊహలో, మరో ఆలోచనలో, మరో ట్రాన్స్లో నిమగ్నమై మాట్లాడుతూ ఉన్నారు అనమాట. అలా మాట్లాడాలి. అలాగే మీరు సొంతంగా ఒక ఆర్టికల్ రాయాలన్నా ఇలాగే రాసుకోవాలి. అంటే వాస్తవంలో ఉంటూనే ఈ వాస్తవాన్ని మర్చిపోయిన మరో ఊహలోకి, మరో ట్రాన్స్లోకి వెళ్ళాలి. మరో ఊహ, మరో మూడ్లోకి వెళ్ళి ఆ మూడ్లో జీవిస్తూ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇక్కడ మాట్లాడుతున్నారు కానీ మీరు మరో దాంట్లో నిమగ్నమై మాట్లాడుతున్నారు. ఆ విధంగా మీరు ఒక ఊహలోకి, మూడ్లోకి వెళ్ళి మరో ఊహలోకి వెళ్ళి అలా రాస్తూ ఉండాలి. ఉండేది ఇక్కడనే, కానీ మీరు మరో దాంట్లో నిమగ్నమయ్యారు. ఆ అనుభవంతో ఇక్కడ మాట్లాడుతున్నట్టు అలా ఊహలో, ఆలోచనలు వస్తే అలా మీరు ఒక ఆర్టికల్ రాయొచ్చు, లేదా కెమెరా ముందు కూడా అలాగే మాట్లాడాలి ఒక సబ్జెక్ట్ గురించి. అలాగే వ్లాగ్స్ అంటే టెంపుల్ వ్లాగ్స్ కావచ్చు, ట్రావెల్ వ్లాగ్స్ కావచ్చు, మన ఇంట్లో ఫెస్టివల్స్ అయినప్పుడు ఒక అల్లరి సందడి ఉంటుంది కదా. ఇంట్లో చుట్టాలు, మన ఫ్రెండ్స్, అలా అమ్మాయిలు అందరూ కలిసి ఒక అల్లరి చేయాలి. అంటే ఇక్కడ ఏంటంటే మానసికంగా అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు మానసికంగా పొందే అనుభూతి ట్రాన్స్, మన మానసికంగా ఒక అనుభూతికి లోనైతే అది జనాలకు తెలియదు, అది వీడియోలో తెలియదు. కాబట్టి అంటే అది కంటెంట్ కాదు కాబట్టి తెలియదు. ఇక్కడ ఏంటంటే వీడియోలో మనం వ్యక్తి అనేది కదలాలి, వ్యక్తి మాట్లాడుతూ ఉండాలి. కాబట్టి వాస్తవంలోనే మనము ఒక ట్రాన్స్లోకి వెళ్ళాలి, కానీ అది వాస్తవమైన ట్రాన్స్ కావాలి. మానసికంగా మరో ప్రపంచంలోకి, ఎవరికి తెలియని ప్రపంచంలోకి, ఎవరికి తెలియని అనుభూతిలోకి పోవడం కాదు. ఇక్కడ వాస్తవంలోనే వాస్తవంగా మరో ప్రపంచంలోకి వెళ్తే ఎట్లుంటాడో అలా వాస్తవంగానే కదులుతూ, దునుకుతూ, ఎగురుతూ, సందడి చేస్తూ ఉండాలన్నమాట. హల్చల్ చేస్తూ, రకరకాలుగా మాటలు మాట్లాడుతూ, శారీరకంగా నోరుతో
మాటలు మాట్లాడుతూ కదులుతూ అందరూ అల్లరి చేస్తూ ఉండాలి, రకరకాల మాటలు మాట్లాడుతూ ఉండాలన్నమాట. ఇది వాస్తవమే. కానీ వాస్తవంలో మరో వాస్తవంలాగా, మరో ప్రపంచమైన వాస్తవంలో మాట్లాడండి. ఊహ కాదు ఇక్కడ, వాస్తవంలో మరో వాస్తవం, మరో ఫీలింగ్ ఎట్లుంటుందో అలా వాస్తవంలోనే మరో వాస్తవంలోకి వెళ్ళినట్టు, మరో ప్రపంచంలోకి వెళ్ళినట్టు వాస్తవంలో చేయాలి, వాస్తవంగానే చేయాలి. అల్లరి చేస్తూ అటు దుంటూ ఇటు దుంటూ నవ్వుతూ మనం ఫ్రెండ్స్ జోకులు వేసుకుంటూ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకోవడం, ఒకరు నెట్టేసుకోవడము, లేకపోతే ఒకరి మీద ఒకరు పడిపోవడము, నెట్టుకోవడం, ఇలా నవ్వడము, పెద్దగా అల్లరి చేస్తూ ఉండడం, ఈ సందడి చేస్తుంటే చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఆ విధంగా చూస్తున్నట్టు ఇలా చేయాలంటూ వ్లాగ్స్ కానీ, టెంపుల్ వ్లాగ్స్ కానీ, ట్రావెల్ వ్లాగ్స్ కానీ, పోతే అక్కడ మనం సందడి చేస్తాం కదా, టెంపుల్ పోయినప్పుడు తినేటప్పుడు కానీ, బ్యాగ్స్ పెట్టుకునేటప్పుడు కానీ, అన్నం తినేటప్పుడు జోకులు వేసుకుంటే ఎంజాయ్ చేస్తాం కదా. అది ఎట్లుండాలంటే నార్మల్గా ఉంటే ఎవరు చూడరు. నార్మల్గా ఇట్లున్నట్టు మామూలుగా అందరూ టెంపుల్కు ట్రావెల్స్ చేస్తే నార్మల్గా ఉంటే చూసేవాళ్ళు బాగుండదు. కాబట్టి అల్లరి చేయాలి, అంటే మరో ప్రపంచంకి వెళ్ళినట్టు వెళ్ళాలి. కానీ అది వాస్తవంలోనే మరో ప్రపంచంకి వెళ్ళి మనము శారీరకంగా, అలాగే నోరు, ఇక్కడ మనసు అనేది పనిచేయదు. మనసు అనేది ఆడియన్స్కు తెలియదు. వ్యక్తి అంటే వాస్తవంగానే అల్లరి చేయాలి, మరో ప్రపంచంలో ఉన్నట్టు. ఎక్కువ అల్లరి, నోరుతో మాట్లాడుతూ ఉండాలి, జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ, ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ, ఒకరినొకరు తోసుకోవడం, ఒకరికొకరు అన్నం పెట్టుకోవడం, ఒకరు గుంజుకోవడం, ఒకరి బజ్జీ ఒకటి తీసుకోవడం, ఒకరి స్వీట్ ఒకటి తీసుకోవడం, మన ఫ్రెండ్స్కి నోట్లో పెట్టుకోవడం, వాళ్ళు మనకు పెట్టడం, ఇదంతా సందడి చేస్తూ ఉంటే చూపర్లకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట. ఇలా చేయాలి. ట్రావెల్ బ్లాగ్స్ కానీ, టెంపుల్ బ్లాగ్స్ కానీ ఇలా చేయాలి. అంటే ఈ ట్రావెల్స్, టెంపుల్ బ్లాగ్స్ వీటిలలో ఏం చేయాలంటే ఫెస్టివల్స్ అయినప్పుడు కానీ మన ఫ్రెండ్స్తో, మన వాళ్ళతో సందడి చేస్తున్నప్పుడు మనల్ని మనం మర్చిపోవాలి. అంటే వాస్తవంలో మర్చిపోయి వాస్తవంగానే వ్యవహరించాలి. కానీ వాస్తవంలో మనల్ని మనం మర్చిపోయి వాస్తవంగా వ్యవహరించాలి, మరో తిరిగా. ఓకే, అట్లా అనమాట. అలా వ్యవహరిస్తే చూసే వాళ్ళకు సందడిగా, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అనమాట. రకరకాల మాటలు, నవ్వులు, జోక్స్, రకరకాల కదలడం, ఎగరడము, దునకడము, జోక్స్ చేయడం, ఇవన్నీ చేయాలి వాస్తవంలో మనం. కానీ ఒకే దగ్గర ఉన్నట్టు బొమ్మలాగా ఉంటే మాత్రం వాస్తవంగా ఉంటుంది. మాటలు ఉండవు, మనం కూడా కదలకుంటే మాత్రం నార్మల్గా ఉంటే చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండదు. అంటే ఈ టెంపుల్ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్ వెళ్ళినప్పుడు, మన ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ అయినప్పుడు ఎలా అంటే ఫ్రెండ్స్తో, వాళ్ళతో, చుట్టాలతో ఇట్లా సందడి ఎలా చేయాలంటే మామూలుగా మనం ఊహల్లోకి వెళ్ళి, ట్రాన్స్లోకి వెళ్ళి, మరో ప్రపంచంలోకి వెళ్ళి ఎలా అయితే అనుభూతి పొందుతూ ఎట్లా ఉంటామో, ఒక అనుభూతిలోకి కలలు కంటూ ఊహల్లోకి వెళ్తామో, అది ఆ ఊహ అనేది వాస్తవంగా చేయాలన్నట్టు. ఇప్పుడు ఆ మానసికంగా కాదు, ఇప్పుడు వాస్తవ ప్రపంచంలోనే ఒక ట్రాన్స్లోకి వెళ్ళి వాస్తవంగా చేయాలంట. ఒక ఊపు వస్తుంది, మనకు ఉత్సాహం వచ్చి వాస్తవంగా చేయాలి. అదే మానసికంగా ఊహల్లోకి వెళ్ళి ఎలా అయితే అనుభూతి వెళ్ళి ఒక ట్రాన్స్లోకి వెళ్ళి మరో ప్రపంచంలోకి వెళ్ళి అలా విహరిస్తూ ఎంజాయ్ చేస్తామో, అది వాస్తవంగా మరో ప్రపంచంలోకి వెళ్తే ఎలా ఉంటుందో అలా సందడి చేస్తూ ఉండండి. రకరకాలుగా మాట్లాడుతూ, జోక్ చేసుకుంటూ, కదులుతూ, ఇటు పోతూ ఒకరి మీద ఒకరు జోక్ వేసుకోవడం, ఒకరు నెట్టుకోవడం, వాళ్ళు మన మీద ఏదో రంగు పోయడం, మనం వాళ్ళకి రంగు పోయడం, ఇలా కావాలని ఇలా చేస్తూ ఉండాలి. కాబట్టి ఇది ఒక ట్రాన్స్లోకి వెళ్ళి వాస్తవంగా చేయాలి. ఇది ఓకే, వాస్తవమైన ప్రపంచంలో ట్రాన్స్లోకి వాస్తవంగా వెళ్ళాలి. ఇలా చేస్తే చూపర్లకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మనం కూడా చక్కగా చేయగలుగుతాము, చూపర్లు కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మనం కంటెంట్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఒకరికి ఒళ్ళు పడతాం అంటే కాళ్ళు ఒత్తుతాం అనుకో, ఎందుకు ఒత్తుతాం? వాళ్ళకు హాయిగా ఉండడానికి, అంతేగాని మనకు ఆనందం కోసం, మనకు హాయిగా ఉండడానికో కాదు కదా. మీరు చెప్పే కంటెంట్ వాళ్ళకు ఉపయోగపడాలి, లేదా వాళ్ళకు సంతోషపడాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, సమాచారం అందివ్వాలి. అంతేగాని మన సెల్ఫ్గా సాటిస్ఫాక్షన్ కోసం, మన సంతోషం కోసం, మన ఆనందం కోసం మనం ఫీల్ కావడానికి మాత్రం కాదు. అలా చెప్తే వాళ్ళు సాటిస్ఫాక్షన్ కాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మనం శృంగారం చేస్తాం అనుకుంటాం, లేదా ఒక స్త్రీని చూస్తావు, ఎందుకు చూస్తావు? నీ సంతోషం కోసం, నీ సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు శృంగారం చేస్తావు, నీ సంతోషం కోసం స్త్రీని చూస్తావు. అలాగే మీ కంటెంట్ కూడా ఒక స్త్రీ అయితే ఏం చేయాలి? ఆడియన్స్కి, పురుషులు చూసి ఆనందిస్తారు కదా, అలా ఆడియన్స్ కోసం చేయండి. కానీ మీ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రం చెప్పకండి, అది ఆడియన్స్ ఇష్టపడరు. అలా చెప్తే వాళ్ళకేం రాదు. కాబట్టి వాళ్ళను సంతోషపెట్టేలాగా మాత్రమే చెప్పండి, వాళ్ళ కోసం చెప్పండి. కంటెంట్ ఎలా చెప్పాలంటే, ఉదాహరణగా హైదరాబాద్ పోతే చార్మినార్ ఎలా పోవాలంటే ఒక అతను దారి చెప్పిండు, ఇలా తిరిగి అలా టర్న్ అయ్యి అలా పోవని చెప్పిండు. అలా కోటికి ఎట్లా పోవాలంటే ఇలా తిరిగి అటు లెఫ్ట్ పో, కోటి వస్తుందని చెప్పిండు. చెప్తే పోయిండు, అలాగే వచ్చినాయి చార్మినార్, కోటి వచ్చినాయి. కానీ ఇలాగ అతను ఏం చేసిండే, బొంబాయి కూడా ఇలా తిరిగి అటు పోయి అటు లెఫ్ట్ తిరిగితే అతనికి బొంబాయిలో సముద్రం వస్తుందా? రాదు. ఇలా తిరిగి అటు పోయి లెఫ్ట్ పోయి ఇటు కట్ అయితే నీకు బొంబాయిలో చర్చి గేట్ వస్తుంది అనుకొని పోయిండు. పోతే వస్తుందా? ఇది హైదరాబాద్లో చెప్పిన రూటు బొంబాయిలో యూజ్ చేస్తే వస్తుందా? రాదు. అలాగే ఇప్పుడు ఒక రైలు టికెట్ ఉన్నది, తీసుకున్నది ఇంకో రైలు టికెట్కు పనిచేస్తుందా? పనిచేయదు. అలాగే ఇప్పుడు తెలుగు నేర్చుకున్నావు, తెలుగుని పోయి నువ్వు కర్ణాటకలో పోయి తెలుగు మాట్లాడితే నడుస్తుందా? అమెరికా పోయి తెలుగు మాట్లాడితే నడుస్తుందా? అమెరికాలో అమెరికా భాష మాట్లాడాలి, కర్ణాటకలో కర్ణాటక మాట్లాడాలి, తమిళనాడులో తమిళనాడు మాట్లాడాలి, అంతటా తెలుగు నడవదు కదా. ఇలాగా మీరు ఏ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ సిచ్యువేషన్లో వ్యవహరించాలి. అలాంటి ఆలోచనలు, అలాంటి భావాలు, ఆ అనుభూతి, ఆ మూడ్లోకి వెళ్ళి అలా వ్యవహరించాలి.
అక్కడ తగ్గట్టు వివరించాలి. కానీ అన్ని చోట్ల ఒకేలాగా ఉంటే మాత్రం నడవదు. ఓకే, చెప్పలేరు, అది ఆడియన్స్ కూడా నచ్చదు, ఎంటర్టైన్మెంట్ కారు, మీరు చెప్పలేరు కూడా, గుర్తుపెట్టుకోండి. అంటే అన్ని జబ్బులకు ఒకే మందు పనిచేస్తుందా? ఏ జబ్బుకు ఆ మందు పనిచేస్తుంది కదా. అట్లనే ఏ సన్నివేశానికి సమయ సందర్భాలను బట్టి అలా మారుతూ ఉండాలి. ఆ విధంగా చెప్పాలి. అంతేగాని అన్నిటికీ ఒకేలాగా ఒకే మూడుతో ఒకే ఆలోచనతో ఒకే ట్రాన్స్లో మాత్రం ఒకే విధంగా చెప్తే ఆడియన్స్ వినరు, అది సెట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక విషయాన్ని ఎలా చెప్పాలంటే ఎలా క్రియేట్ చేయాలి, లేదా ఎలా చెప్పాలి, ఎలాంటి విషయాన్ని ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు ఒక గదిలో ఒక అమ్మాయిని ఎవరైనా చూస్తారు, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఏం చేస్తాం మనం, చాటుకెళ్ళో కిటికీ తలుపులు ఉండో వాళ్ళకి తెలియకుండా దొంగతనంగా చూడడము, దొంగతనంగా వినడము, అశ్లీల సాహిత్యాలు చదవడము, దొంగతనంగా చదవడం, ఇలా చేస్తూ ఉంటారు కదా. ఆడవాళ్ళని దొంగతనంగా చూడడము, వాళ్ళకి చూడాలని విషయాలు వినడము, ఇలాంటివన్నీ చేస్తారు. అయితే ఇది ఆడవాళ్ళు చేయరు, ఇట్లా ఆడవాళ్ళు చేయరు, ఈ బుద్ధి మగవాళ్ళకు ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఉన్నారు, ఏదో శృంగారం అనుకుంటాం, గదిలో ఎవరు లేరనుకుని చేస్తూ ఉంటే ఒక ట్రెడిషనల్ ఉమెన్ పక్కింటి అమ్మాయి అక్క అనుకుంటూ వచ్చింది, మంచి మనిషి అనమాట. వచ్చేవరకు ఇక్కడ శృంగారంలో డీప్గా వాళ్ళు శృంగారం చేసుకుంటాం అనుకో, చూడడానికి దృశ్యం కదా, చూస్తే ఎలా ఉంటుంది, అలా ఉండాలంటారు. కంటెంట్ అనేది అలా ఉండాలి. అంటే అది తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళు కావాలని చేయలేదు, ఆమె కావాలని చూడలేదు, కానీ చూడడానికి దృశ్యం చూసింది. అలా ఆమె ఎఫెక్ట్ ఎట్లుంటుంది, ఎస్ అనేది నో అనేది, ఒక రకంగా ఇండైరెక్ట్గా ఎస్ అన్నట్టు, మనసు అంగీకరించినట్టు కదా, అంటే సహజంగా అంగీకరించినట్టు. తను కావాలని చూడలేదు, వాళ్ళు కావాలని చేయడం లేదు, కాబట్టి అది తప్పు కాదు. శృంగారం సహజంగా కనుక ఆమె అంతరాత్మ తప్పు పట్టలేదు, ఆమె మనసులోని సహజత్వం తప్పు పట్టలేదు, అంటే శృంగారం సహజమైందే ఎవరికైనా అన్నట్టే కదా. ఈ విధంగా చెప్పాలంటే కంటెంట్. అలాగే ఇప్పుడు ఫ్రాంక్ చేస్తూ ఉంటారు, ఫ్రాంక్లో ఆడవాళ్ళు విననివి, ఆడవాళ్ళు కూడా మాట్లాడరు, మగవాళ్ళు కూడా మాట్లాడిన విషయాలు కొన్ని ఉంటాయి కదా. బెడ్రూమ్లో భార్యాభర్తలు పండుకొని ఏం చేస్తారు అని అమ్మాయిలు అడుగుతూ ఉంటారు ఫ్రాంక్. అప్పుడు ఆ అమ్మాయిలు చెప్పలేక నో అన్నారు, ఎస్ అన్నారు, ఫ్రాంక్ కాబట్టి నోరు మూసుకొని బాగా నవ్వుతూ పరిగెడుతూ ఉంటారు కదా. అది అట్లా అన్నట్టు, అంటే ఎస్ అన్నారు, నో అన్నారు, అంటే తప్పు అన్నారు, రైట్ అన్నారు, నోరు మూసుకొని ఇండైరెక్ట్ మౌనం అంటే అంగీకారం అన్నట్టే కదా, ఎస్ అని అంగీకరించినట్టుగా ఉంటుంది కదా. ఇలా చెప్పాలంట కంటెంట్, అంటే చెప్పరాని విషయమే, కానీ చెప్పాలని చెప్పకూడదు అని దాన్ని బ్యాన్ చేయకూడదు. చెప్పకుండా అలా చెప్తే వాళ్ళు చూడాలని చూడరు, వద్దని పోరు చూసేవాళ్ళు, అప్రయత్నంగా వాళ్ళకి అనిపిస్తుంది. ఇట్లా చెప్పాలంట కంటెంట్, ఏదైనా పాజిటివ్ అయినా శృంగారం లాంటి నెగిటివ్ సబ్జెక్ట్ అయినా ఇలా చెప్పాలి. అలాగే కంటెంట్ క్రియేట్ చేయడం కూడా ఇలాగే చేయాలి. ఇప్పటిదాకా చెప్పాను కదా, ఇప్పుడు ఒక గదిలో శృంగారం అనేది ఎవరు చూడరు, మగవాళ్ళు సాటికెళ్ళి చూస్తారు, దొంగతనంగా చూస్తారు. ఇక మహిళలు అది చూడకూడని దృష్టం కాబట్టి ఆడవాళ్ళు వెళ్ళిపోతారు దూరంగా. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరు లేరు, కానీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఉన్నారు గదిలో, తెలుసు కదా శృంగారం ఉంటే, పక్కింట్లో ఒక ట్రెడిషనల్ స్త్రీ వచ్చింది, వస్తే తను కావాలని రాలేదు, కావాలని చూడడానికి రాలేదు, వీళ్ళు కావాలని శృంగారంలో లేరు, కానీ అనుకోకుండా తను చూడాల్సి వచ్చింది, అనుకోకుండా వీళ్ళు అలా శృంగారంలో ప్రవర్తిస్తారు ఎవరు లేరు అనుకుని. అప్పుడు చూడాల్సి వస్తుంది కదా, ముఖాముఖి చూడడానికి దృశ్యం ఆమె చూడాల్సి వచ్చింది, చేయడానికి దృశ్యం వీళ్ళు చేస్తున్నారు. అప్పుడు రెండు వీళ్ళు చేస్తున్నారు, ఆమె చూడాల్సి వచ్చింది, చూసినా అప్పుడు ఎట్లుంటుంది ఎఫెక్ట్. అలా కంటెంట్ కూడా క్రియేట్ చేయాలి ఇట్లా. అంటే ఉదాహరణకి మనం ఒక పెళ్ళికి పిలిచినాం, ఒక పెళ్ళిని పిలిస్తే ఏం చేస్తాం, వాళ్ళకి అన్నం పెడతాం, అది మామూలే. కానీ పెళ్ళికి పిలిచి అలా అవమానిస్తామా, అవమానించము. కానీ ఏదో గొడవ అయింది, పెళ్ళికి పిలిచి మర్యాద పిలిచిన వాళ్ళతో గొడవ అయింది, అన్నం పెట్టక నడవలని నిలగొట్టినాం, అప్పుడు ఎట్లుంటుంది అట్లా అన్నట్టు. అలాగే మనం ఒక పెళ్ళికి పిలిచాం, కార్డు ఇచ్చి గౌరవంగా పిలిస్తే వాళ్ళు మంచిగా తయారై సంబరపడుతూ వచ్చారు, కానీ చెంపదెబ్బ కొడితే ఎలా కొడతామా అట్లా వచ్చిన వాళ్ళు, ఎందుకంటే మనమే పిలిచినాం, వాళ్ళు గౌరవంగా వచ్చినారు, మంచిగా డ్రెస్ వేసుకొని తయారై వచ్చినారు, అలా దెబ్బ కొట్టి ఎలా కొడతామా ఎలా కొట్టాం. కానీ ఇక్కడ ఏదో గొడవ అయింది, అవి వాళ్ళను చెంప వెనుకలు కొట్టి నడవని రివర్స్ అయ్యి ఎలా కొట్టినాం, అప్పుడు కంటెంట్ ఎట్లుంటుంది అట్లా ఉండాలంటూ. ఇట్లా కంటెంట్ ఇట్లా తయారు చేయాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పెళ్ళి పిలిచినప్పుడు గౌరవంగా పిలుస్తావు కదా, వస్తే పంచభక్ష పరమాన్నాలు పెడితే వాళ్ళు తినిపోతారు, ఇది మామూలే. కానీ పెళ్ళికి పిలిచిన తర్వాత వాళ్ళని చెంపదెబ్బ కొట్టి ఎలా కొడతావా, కొట్టవు కదా, అంటే ఏదో రీజన్ ఉంది, ఏదో వాళ్ళది ఏదో కనబడ్డది, నీకేదో తప్పు కనిపించింది, నువ్వేదన్నా వాళ్ళని చెంప కొట్టి ఎలా కొట్టినావు అనుకో, అది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అట్లా చెప్పాలన్నమాట.